దురందర్ లాంటి జాతీయవాద చిత్రాలు కేవలం ఒక రాజకీయ పార్టీ కోసమే తీస్తున్నట్టుగా అర్థమవుతోంది. నాకు సంబంధం లేకుండా కూడా జరిగిన సంఘటనలు మన గూఢచారులే చేసినట్లుగా చిత్రీకరించి సినిమాలు తీసి జనం మీదకు వదిలేయడం వల్ల ఎవరికి అడ్వాంటేజ్? అంటే భారతీయ జనతా పార్టీ ప్రాపగండా మిషన్లో భాగం బాలీవుడ్ క్యాప్చర్ చేయడం కూడా. ఇప్పుడు చాలా ఈ 11 ఇయర్స్లో మీరు చూస్తే ప్రో బీజేపీ, ప్రో సంఘ్ పరివార్ ఐడియాలజీతో చాలా ఫిల్మ్స్ వచ్చాయి. అంటే బీజేపీ ఏ పొలిటికల్ నరేటివ్ అయితే సమాజంలో పెట్టి ఏ పోలరైజేషన్ను సాధించి రాజకీయంగా బలపడిందో ఆ పోలరైజ్డ్ పొలిటికల్ నరేటివ్ను జనంతో ఒప్పించడానికి సినిమాను కూడా ఒక మాధ్యమంగా బీజేపీ ఉపయోగించుకుంటోంది. సినిమానే కాదు, ఇప్పుడు మీడియా మొత్తాన్ని బీజేపీ క్యాప్చర్ చేసింది. మీడియాలో, నేషనల్ మీడియాలో కేవలం ఎన్డీటీవీ, ప్రణయ్ నాయకత్వంలోని ఎన్డీటీవీ కాస్తంత ఇండిపెండెంట్గా ఉండేది. సో ఆ ఎన్డీటీవీని అదానీ కొనేసాడు. అదానీ న్యూస్ ఏజెన్సీలను కొంటున్నాడు, వెబ్సైట్లను కొనేస్తున్నాడు. ఇప్పుడు ఫస్ట్ పోస్ట్ లాంటి లీడింగ్ వెబ్సైట్ అదానీ కొనేశాడు. సో అదానీ కొన్నాడంటే బీజేపీ కొన్నట్టే కదా. సో మీడియా సామ్రాజ్యాన్ని తన చేతిలో పెట్టుకుంటున్నారు. ఇవాళ మీరు టైమ్స్ నౌ, రిపబ్లిక్ టీవీ లాంటి ఛానల్, నెట్వర్క్, న్యూస్ 18 లాంటి ఛానల్ చూడండి. అసలు యాంకర్సా వారు బీజేపీ స్పోక్స్ పర్సన్లు అర్థం కాదు మనకు. అర్నబ్ గోస్వామి, రాహుల్ శివశంకర్, నవికా కుమార్, ప్రణేష్ కుమార్, అసలు వాళ్ళ డిబేటింగ్ స్టైల్ చూస్తే బీజేపీ ప్రతినిధి కూడా అవసరం లేదు. అపోజిషన్ పైన వాళ్ళే విరుచుకుపడుతుంటారు. అదేం జరుగుతుందో అర్థం కాదు. అంతా ఓపెన్గా వన్ సైడెడ్గా ఉంటారు. మీడియాను క్యాప్చర్ చేశారు. సోషల్ మీడియాలోనైతే బీజేపీకి ఉన్న ఆర్మీ ఎవరికి లేదు. హైలీ ప్రొఫెషనల్ ఏజెన్సీస్, కాంపిటెంట్ ఏజెన్సీలతో, పార్టీ కార్యకర్తలతో పెద్ద ఎత్తున సోషల్ మీడియా క్యాప్చర్ చేస్తారు. ఎందుకంటే దేశంలో ప్రజల ఆలోచనలను క్యాప్చర్ చేయాలి, తమ అనుకూల నరేటివ్ని బిల్డ్ చేయాలి. అందులో భాగంగా క్రికెట్ను కూడా ఉపయోగించుకున్నాయి. ఈ మధ్య సనాతన్ ప్రీమియర్ లీగ్ అని చెప్పి హిందుత్వాను క్రికెట్ కూడా కలిపారు. సో అందువల్ల సినిమా మన దేశంలో వెరీ పాపులర్ కనుక సినిమాను కూడా ఒక వెపన్గా తమ ఐడియాలజికల్ ప్రాపగండాలోకి ఉపయోగించుకుంటూ ఉంటారు. సో అందువల్ల మీకు ఆ టాలెంట్ ఇప్పుడే కాదు, మీకు టెలివిజన్లో రామాయణ, మహాభారత సీరియల్స్తోనే ప్రారంభమైంది. సంఘ్ పరివార్ ఐడియాలజీని మీడియా ద్వారా ఎలా పెంచుకోగలిగారు. అఫ్కోర్స్ రామాయణ, మహాభారత ఎపిక్స్ కనుక అది దేశ ప్రజలు చాలా గౌరవంతో చూసేటువంటి ఎపిక్స్ కనుక దానివల్ల నేరుగా బీజేపీ పాలిటిక్స్ అని చెప్పలేకపోయినా రిలీజియాసిటీ బాగా పెరగటానికి దోహదం చేశాయి. అంటే రిలీజియాసిటీ అంటే మత భావాలు, మతం పట్ల ఆదరణ పెరిగితే మత ఆధారిత రాజకీయాలకు ఫెర్టైల్ గ్రౌండ్ ఏర్పడుతుంది. అందువల్ల అక్కడి నుంచే మొదలైంది. అందువల్ల ఒక పాపులర్ నరేటివ్ను, ప్రజల ఇమాజినేషన్ క్యాచ్ చేయాలన్న బీజేపీ ఎత్తుగడలో భాగంగా దురందర్ లాంటి సినిమాలు వస్తుంటాయి.